ఈ కలర్ వచ్చేంత వరకు ఇవి వేపుకోవాలండి. కప్పు కందిపప్పు కూడా వేయించుకుందాం. రాజీ కందిపప్పు వేసుకోవాలి ముందు. రాజీ కొంచెం ఆపమ్మా. మన తిప్పు. పులుపు, ఉప్పు, కారం, కరివేపాకు వేసుకుంటాం. రాజీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అత్తయ్య గారు కందిపప్పు పచ్చడి చేశారు. అది ఎలా తయారు చేశారో మా అత్తయ్య గారు చూపిస్తారు, రండి చూద్దాం. ఈ వీడియో మొత్తం మీకు చూపిస్తున్నామండి. ఈ వీడియో చూసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కందిపప్పు కావలసిన పదార్థాలు చూపిస్తానండి. కప్పు కందిపప్పు, 15 ఎండుమిరపకాయలు, ఒక చెంచా తాలింపు దినుసులు, ఒక చెంచా జీలకర్ర, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక అర టీ స్పూన్ ఇంగువ, ఒక నిమ్మకాయ చెక్క అంత చింతపండు, ఒక 10 ఎల్లుల్లిపాయ గర్భాలు, ఆయిల్, ఒక గరిట ఆయిల్ తీసుకుందామండి. ఒక 2 చెంచాలు ఉప్పు తీసుకుందాము. ముందుగా స్టవ్ పెట్టుకొని బాణీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. గరిట ఆయిల్ పోసుకున్నానండి. 15 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, అవి వేయించుకుందాం. ఈ కలర్ వచ్చేంత వరకు ఇవి వేపుకోవాలండి. ఇది చూడండి, ఈ కలర్ వచ్చింది. ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బౌల్లోకి తీసేద్దాం. కప్పు కందిపప్పు కూడా వేయించుకుందాం. స్లోగా పెట్టుకోవాలి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి, మాడిపోతాయి, ఏగవు. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఇదిగోండి, ఇలా వేయించుకోవాలి. దోరగా మాడకూడదు, ఇలా దోరగా వేయించుకోవాలి. నాకైతే అయిపోయిందండి, నేను తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదేం చేయాలి అత్తయ్య? రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇదిగో కప్పు కందిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు సరేనా? రుబ్బుకుందామా? రాజీ కందిపప్పు వేసుకోవాలి ముందు. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 కలిపి రుబ్బాలి. వాటర్ తీసుకొస్తా రాజీ, నేను రుబ్బుతా ఉండు. అలాగే అత్తయ్య, రుబ్బు. కొంచెం ఆపమ్మా. రుబ్బు. నీళ్ళు పోస్తే కొంచెం తొందరగా నలిగిద్ది. రాజీ, ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకుందాం.
చెంచాన్నర వేస్తున్నాను రాజీ. చాలకపోతే తర్వాత చూసుకుందాము. జీలకర్ర వేసుకుందాం. వెల్లుల్లిపాయలు చట్నీ అయిపోయే ముందు వేసుకుందాము, ఎందుకంటే మెత్తగా అయిపోతే బాగోదు, కచ్చపచ్చగానే ఉండాలి. చింతపండు కూడా ఈ స్టేజ్లోనే వేసుకోవాలి రాజీ. ఉండు రాజీ, నీళ్ళు పావుసేరు నీళ్ళు పడతాయి రాజీ. కందిపప్పు పచ్చడికి పావుసేరు ఖచ్చితంగా పడతాయి, ఎందుకంటే కందిపప్పు పచ్చడి కదా, ఎక్కువే పడతాయి. ఈ స్టేజ్లోనే వెల్లిపాయలు వేసుకుందాం రాజీ. ఆపమ్మా. మెత్తగా ఉంటే బాగోదు రాజీ, కొద్దిగా బరగబరగ్గానే ఉండాలి పచ్చడి అనేది. మరీ మెత్తగా రుబ్బుకోకూడదు. ఇది రోట్లో చేసుకుంటేనే బాగుంటుంది మిక్సీలో వేసుకునే కంటే. అప్పుడు మిక్సీలు లేవు కదా రాజీ, మా అత్తగారు రోట్లోనే రుబ్బేది. ఆ అలవాటే నాకు కూడా వచ్చింది. సరిపోయిందేమో చూడు. మండ తిప్పు. పులుపు, ఉప్పు, కారం ఏం కావాలి? అన్నీ సరిపోయినాయి అత్తయ్య. అన్నీ సరిపోయినాయా? చాలా బాగుంది. తీసేద్దామమ్మా, ఇంకా అయిపోయింది. ఇలా గాడగాడగానే ఉండాలి, బాగా మెత్తగా ఉంటే బాగుంది. దీంట్లో రాజీ ఒక కొబ్బరి చెక్క వేసుకుంటే ఇంకా బాగుంటుంది రాజీ. ఉట్టి ప్లెయిన్గా చేసుకునే కంటే కొబ్బరి చెక్క కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అన్నంలోకి, రోటీలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది రాజీ. ఇప్పుడు తాలింపు వేసుకుందాం రాజీ. సరే అత్తయ్య. ఇలా గరిటిన్నర అన్నాను కదా, ఇంకొక అరగరిటి తాలింపు పోసుకుందాం. తాలింపులు వేసుకుంటున్నాను రాజీ. 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటాను రాజీ. అలానే ఇంగు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తాలింపు వేగిపోయింది.
చాలా బాగుంది అత్తయ్య.